భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఆ సందేశం మన మంచి కోసమే అని మనం గుర్తించాలి. ఆ సందేశం ఏమిటంటే, ఎవరి కోసమైతే నీ రక్తాన్ని ధారపోస్తున్నావో నీ వారే నీ వెనుక ఎటువంటి భయంకరమైన కుట్రలు పన్నుతున్నారో నువ్వు ఏ విధంగా కళ్ళు తెరిచి చూడాలో ఈరోజు నీకు వివరించడానికే ఈ దుర్గమ్మ నీ దగ్గరకు వచ్చానమ్మా. సుదీర్ఘమైన ప్రసంగాన్ని చివరి వరకు చూస్తేనే కదా నీకు అర్థమవుతుంది. ఈ మాయాజాలం నుంచి నువ్వు బయటపడగలవు. ఒక్కసారి ఈ దుర్గమ్మ చెప్పేది వినిబిడ్డా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, దుర్గమ్మ మనతో ఏం చెప్పబోతున్నారో, నువ్వు అందరినీ కూడా నీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమిస్తున్నావు, మనసున్నవారు అని నువ్వు భ్రమిస్తున్నావు తల్లి. నీకు ఎవరైనా సహాయం చేస్తే వారు కూడా నీకు తిరిగి అలాగే చేస్తారనే అమాయకత్వం తల్లి నీది. నువ్వు ఎవరి కోసమైతే అసలు చేసి నీ సుఖాలను త్యాగం చేసి అందుకున్నావో వారే ఈరోజు చీకటి గదుల్లో కూర్చొని నిన్ను ఎలా పతనం చేయాలా అని ప్లాన్లు వేసుకుంటున్నారు. వారు నవ్వులు వెనుకాల ఉన్న విషయాన్ని నీకు గమనించడం లేదు తల్లి. ఏదో భయపెడుతున్నారని అనుకోవద్దు. నీ వెనుక ఉన్న గోతిని నువ్వు చూడలేకపోతున్నావు, కానీ సర్వవ్యాప్తినైన నేను చూస్తూ ఉన్నానమ్మా. నువ్వు పీల్చే గాలిలో కూడా వారు అసూయ అనే యొక్క కడుపు మండిపోతుంది. వారు నీ ముందు అయ్యో పాపమని నటిస్తున్నారే కానీ నీ వెనుకాల నుండి నీ పునాదులను కదిలిస్తున్నారు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే రేపు నువ్వు కోల్పోయే అంత దెబ్బతింటావు. రక్త సంబంధాలు ముసుగులో మునిగిపోయావు. నీ బంధుత్వం అంటే కేవలం ప్రేమ అని అనుకుంటే పొరపాటే తల్లి. నేటి కలికాలంలో రక్త సంబంధం అనేది ఒక వ్యాపారంగా మారిపోతుంది. నువ్వు సంపాదిస్తున్నప్పుడు నీ చుట్టూ చేరేవారు నీకు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నీ ముఖం కూడా చూడరు. నీవు వడ్డించే విస్తరిలో నీకు తెలియకుండానే నీ వారే విషం కలిపే రోజులు వీటికి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి? వీడు మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నాడు అన్న చిన్న చూపు అసూయ వారిని నిద్రపోనేయటం లేదు. వారు నీతో ఫోన్లో మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఎక్కడ నువ్వు తప్పు చేశావా, ఎక్కడ నిన్ను దెబ్బ కొట్టాలా అని వేచి చూస్తూ ఉన్నారు. సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెలు లేదా నీ అత్యంత ఆప్తమిత్రులు అని నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారే నీ పతనానికి రహస్యంగా ముహూర్తం పెట్టారు. నువ్వు చేసిన పుణ్యమే నిన్ను కాపాడుతుంది బిడ్డా. ఈ విశ్వం మొత్తం కూడా కర్మ సిద్ధాంతం మీద నడుస్తుంది. నువ్వు గత జన్మలో చేసిన పుణ్యం వల్లే ఈరోజు ఈ దుర్గమ్మ ఈ రూపంలో వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాను. వారు పన్నే కుట్రలు, వారు చేసే తంత్రాలు, ప్రయోగాలు లేదా మాయ మాటలు ఏవీ కూడా నా కళ్ళు కప్పి చేయలేరు తల్లి. నువ్వు నా బిడ్డవి. నిన్ను అన్యాయంగా నేను బ్రతకనివ్వనమ్మా. నీ కోసం తవ్విన గోతిలో వారే పడేలా రోజు అతి దగ్గరలోనే వచ్చాయి తల్లి. ఆలోపు నువ్వు ఆవేశపడి వారితో గొడవకు వెళ్ళకు. నువ్వు మౌనంగా ఉండి నా లీలలు గమనిస్తూ ఉండు. దేవుడు లేడనుకొని వారు చేసే ప్రతి ఆకృత్యానికి కాలమే సమాధానం చెబుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ నీతి నిన్ను కాపాడుతుంది. నీ సంపద మరియు నీ ప్రశాంతత మీద పడ్డ రాబందుల కన్ను, నువ్వు పగలు రాత్రి కష్టపడ్డ చెమటను రక్తంగా మార్చి సంపాదించిన ప్రతి పైసా మీద వారి కన్ను పడింది. నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి వస్తువు కొన్నా వారి గుండెల్లో మంట మొదలవుతుంది. వీడు ఇంత సుఖంగా ఎలా ఉన్నాడు అని వారి లోపల కుమిలిపోతున్నారు తల్లి. నీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి నువ్వు ఎవరి దగ్గరైతే గౌరవంగా బ్రతుకుతూ ఉన్నావో వారి దగ్గర నీ మీద లేని పోని అబద్ధాలు చెప్పి నీ పరువు తీయాలని చూస్తున్నారు.
శత్రువుల బయట ఎక్కడో అడవుల్లో లేడు బిడ్డా. నీ ఇంట్లోనే నీ పక్కనే కూర్చొని నీ అన్నం తింటూ నీకే ద్రోహం చేసేవారిని నువ్వు గుర్తించాలి. వారు తీయటి మాటలకు మోసపోకు. ఆ మాటల వెనకాల పదునైన కత్తి దాగి ఉంది. నీ వెనుక పన్నే అదృశ్య వ్యూహాలు మరియు మానసిక యుద్ధం బిడ్డ. వారు చేసే కుట్రలు నీకు ఎప్పుడైతే కనిపించవో అని నీరు పారే కాలువ లోపలే నీ పునాదులు కదిలిస్తున్నాయి. నీ స్నేహితుల రూపంలోనో నీ అత్యంత ఆప్తుల రూపంలోనో వారు నీ రహస్యాలను సేకరిస్తున్నారు. నువ్వు నమ్మకంతో నీ భార్య గురించి, నీ పిల్లల గురించి లేదా నీ వ్యాపారం గురించి చెప్పే ఒక చిన్న విషయాన్ని కూడా వారు నోట్ చేసుకుంటూ ఉన్నారు. రేపు ఆ విషయాలనే నీకు వ్యతిరేకంగా ఆయుధంగా మలుచుకొని సమాజంలో నిన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. శత్రువుల బయట ఎక్కడో అడవుల్లో లేడు బిడ్డా. నీ ఇంట్లోనే నీ ద్రోహం చేసే వారిని నువ్వు గుర్తించాలి. వారు ఆ తీయటి మాటలకు నువ్వు మోసపోకు. ఆ మాటల వెనుకాల పదునైన కత్తి దాగి ఉంది. ఈరోజు దుర్గమ్మ ఈ పరమ సత్యాన్ని నీకు నీ జీవితానికి ఒక గొప్ప మలుపు నేను నీకు ఇచ్చే ఒక హెచ్చరిక తల్లి. నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, అనిపించొచ్చు, నా వాళ్ళు ఇంత దారుణంగా ఆలోచిస్తారా దుర్గమ్మ, నువ్వు బాధపడవచ్చు. కానీ బిడ్డ, చేదుగా ఉండే ముందే కదా ప్రాణాలు కాపాడుతుంది. నా బిడ్డవు అంధకారంలో పడిపోతుందని ఈ నిజానికి విడమర్చి చెబుతున్నాను. ఈ వీడియో నువ్వు చివరి వరకు చూస్తూ నా మాటలను నీ మనసులో ముద్రించుకో. ప్రతి మాటలోనూ ఒక నిగూఢ అర్థం దాగి ఉంది, ఒక రక్షణగా ఉంది. నువ్వు తెలుసుకుంటేనే నీ చుట్టూ ఉన్న కపట శత్రువులను నీకు చిత్తు చేయగలవు. నువ్వు మేల్కొనలేకపోయిన వారు నిన్ను మాయ మాటల్లో వలలో వేసి నాశనం చేస్తారు. నా మాట విని జాగ్రత్త పడు, నీకు శుభం జరుగుతుంది. అహంకారం మరియు అసూయ కలతలతో వచ్చే సన్నాగం నీ ఎదుగుదలను, వారి అహంకారాన్ని మన కళ్ళ ముందు పెరిగిన వీడు, మనకంటే తక్కువ స్థాయిలో ఉండాల్సిన వీడు ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు అన్న నీచమైన ఆలోచన వారిలో మొదలైంది. ఆ విషయంలో ఆ అసూయ అనే నిప్పుల్లో పడి వాళ్లే కాలిపోతూ నిన్ను కూడా అందులోకి లాగాలని చూస్తున్నారు. నీ విజయాలను చూసి పళ్ళు పటపట కొరుకుతున్నారు. పండగలు వచ్చినా మీ ఇంటికి వచ్చి నీకు పెట్టే పిండి వంటలు తింటూనే నీ ఇల్లు ఎలా గుల్ల చెయ్యాలా అని చెప్పి ప్లాన్లు వేస్తున్నారు. కానీ వారికి తెలియదు నీకు రక్షణగా ఆ దుర్గమ్మ నీకు తోడుగా ఉందని. సర్వేజన సుఖినో భవంతు.